భారతదేశ వ్యవసాయము, ఇండియన్ అగ్రికల్చర్ గురించి మొన్న రీసెంట్గా మనం చెప్పుకున్నాం. ఈ భారతదేశ వ్యవసాయం అనేది 2 రకాలని చెప్పాను. ఆహార పంటలు అండ్ వాణిజ్య పంటలను కూడా చెప్పాను. ఈ ఆహార పంటల గురించి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఆహార పంటల్లో ప్రధానంగా వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, రాగులు, జోవర్, తర్వాత బార్లీ, ఓట్స్ అనే వాటి గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇందులో ప్రధానంగా మనకి వాణిజ్య పంటలు అనేటివి కూడా ఇప్పుడు మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ వాణిజ్య పంటల్లో ప్రధానమైనది ప్రత్తి అన్నమాట. అంటే భారతదేశంలో వాణిజ్య పంటలు కమర్షియల్ క్రాప్స్ ఆర్ వాణిజ్య పంటలు అంటే కమర్షియల్ క్రాప్స్ ఆర్ క్యాష్ క్రాప్స్ అని. క్యాష్ క్రాప్స్, కమర్షియల్ క్రాప్స్ ఆర్ క్యాష్ క్రాప్స్లో మొదటిది ప్రత్తి అనేది అన్నమాట. ఈ ప్రత్తి గురించి మనం చెప్పాలంటే కాటన్ అనేది భారతదేశంలో ఈ ప్రత్తి అనేది ప్రధానంగా ఏ నేలల్లో ఎక్కువగా పండిస్తారంటే బ్లాక్ కాటన్ సాయిల్స్ అని అంటాం. నల్లరేగడి నేలలు అంటాం. బ్లాక్ కాటన్ సాయిల్స్. బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటే నల్లరేగడి నేలలు అనేటి మనకు ప్రధానంగా. వీటికి నల్లరేగడి నేలలకు మరొక పేరు ఏమిటంటే రెగూర్ నేలలు. రెగూర్ నేలలు. రెండవది చెర్నోజం నేలలు. రెగూర్ నేలలు లేదా చెర్నోజం నేలలు అంటాం. ఇవి మన ఇండియాలో ఎక్కడెక్కువగా ఉన్నాయంటే దక్కన్ ప్లాట్యూలో ఎక్కువగా విస్తరించినాయి. ఇది దక్కన్ ప్లాట్యూ. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ నల్లరేగడులు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలోనే ఎక్కువగా మనకి ఈ కాటన్ ఎక్కువగా పండించడం జరుగుతుందన్నమాట. కాటన్ అనేది భారతదేశంలో ప్రొడక్షన్, కాటన్ క్రాప్ ఈజ్ లీడింగ్ ప్రొడక్షన్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ గుజరాత్ స్టేట్ అన్నమాట. గుజరాత్ స్టేట్. సెకండ్ ప్లేస్ ఈజ్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఈజ్ తెలంగాణ అండ్ కర్ణాటక స్టేట్. కర్ణాటక స్టేట్లో ఎక్కువగా లభిస్తుంది అన్నమాట. దీనికి వర్షపాతం అనేది మిత వర్షపాతం అనేది ఉండాలి. హయ్యెస్ట్ టెంపరేచర్ అనేవి ఉండే ప్రాంతాల్లో, అధిక ఉష్ణోగ్రత తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో ఈ ప్రతిని కాటన్ ఎక్కువగా పండించడం జరుగుతుంది. సెంట్రల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది అంటే సెంట్రల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మన భారతదేశంలో ఎక్కడ ఉందంటే నాగపూర్లో ఉందన్నమాట. నాగపూర్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కాటన్ ఎక్కువగా ఎక్కడ పండిస్తారంటే గుంటూరు డిస్టిక్లో ఎక్కువగా. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు డిస్టిక్లో ఎక్కువగా కాటన్ అనేది ఎక్కువగా పండించడం జరుగుతుంది. తర్వాత వచ్చి గుంటూరు, తర్వాత కొంతవరకు కర్నూలు, అనంతపురంలో కడప, కొంతవరకు ప్రకాశం. ఈ ప్రాంతంలో బ్లాక్ కాటన్ సాయిల్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో రీజనల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉందంటే నంద్యాలలో ఉందన్నమాట. నంద్యాల రీజనల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉందంటే నంద్యాలలో ఉంది. కాబట్టి ఇది కాటన్ గురించి అనమాట. మన భారతదేశంలో కాటన్ సంబంధించి కాటన్ ఎక్కువగా దేంట్లో ఉపయోగిస్తారంటే మనకి కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుందన్నమాట. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఇది ప్రత్తి గురించి అన్నమాట. ప్రత్తి తర్వాత నెక్స్ట్ షుగర్ కేన్ అనేది. షుగర్ కేన్ అనేది చెరుకు సంబంధించి మన భారతదేశంలో చెరుకు అనేది ఇది దీర్ఘకాలిక పంట, యాన్యువల్ క్రాప్ అంటారు. చెరుకు క్రాప్ ఈజ్ ఏ యాన్యువల్ క్రాప్ అంటారు. అంటే చెరుకు పంట అధికంగా మన భారతదేశంలో ఎక్కువగా ఎక్కడ పండిస్తారంటే ఏ నేలల్లో ఎక్కువగా suitable soils is sugarcane crop is suitable soils is black cotton
సాయిల్స్లో పండిస్తారు. ఎక్కువగా అల్యూవియల్ సాయిల్స్లో ఎక్కువగా మనకి ఎక్కువగా పండించడం జరుగుతుందన్నమాట. అల్యూవియల్ సాయిల్స్లో ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా షుగర్ కేన్ మరియు అల్యూవియల్ సాయిల్స్ ఎక్కువ. మన ఇండియాలో ఎక్కువగా ఈ షుగర్ కేన్ ఎక్కడ ఎక్కువగా పండిస్తారంటే యూపీలో ఎక్కువగా పండించడం జరుగుతుంది. యూపీ తర్వాత మహారాష్ట్రలో ఎక్కువగా పండించడం జరుగుతుంది. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్ 4వ ప్లేస్లో ఉందన్నమాట. అంటే ఈ కాటన్ అనేది ఉత్తరప్రదేశ్లో అధికంగా పండించడం జరుగుతుంది. తర్వాత రెండవది మహారాష్ట్ర, తర్వాత మూడవది తమిళనాడు, 4వది ఆంధ్రప్రదేశ్. కాబట్టి దీన్ని యాన్యువల్ క్రాప్ అంటారు, అది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కాబట్టి భారతదేశంలో సెంట్రల్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుంది అంటే లక్నోలో ఉందన్నమాట. సెంట్రల్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే లక్నోలో ఉందన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లో రీజనల్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో ఉంది. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో ఉంది అని చెప్పవచ్చు అన్నమాట. ఇది ప్రధానంగా తీసుకుంటే షుగర్ కేన్కి సంబంధించి. తర్వాత రబ్బర్ క్రాప్. ఇది రబ్బర్ క్రాప్ ఎక్కువగా ఈక్విటోరియల్ రీజియన్ అంటారు, అంటే భూమధ్యరేఖా ప్రాంతంలో ఎక్కువగా పండి, అందుకే దీన్ని ఈక్విటోరియల్ క్రాప్ అంటారు అనమాట. అంటే భూమధ్యరేఖా పంట. రబ్బర్ క్రాప్ ఈజ్ ఈక్విటోరియల్ క్రాప్ అని పిలవడం జరుగుతుంది. ఈక్విటోరియల్ క్రాప్ అంట. రబ్బర్ క్రాప్ ఈజ్ ఈక్విటోరియల్ క్రాప్ అని పిలవడం జరుగుతుంది. రబ్బర్ క్రాప్ అనేది ఈక్విటోరియల్ క్రాప్ అంటారు. అయితే ఇది హైయెస్ట్ టెంపరేచర్ అనేది ఉండాలి, అంటే 35 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉండాలి. రెయిన్ఫాల్ వచ్చి 200 సెంటీమీటర్స్ అబోవ్ రెయిన్ఫాల్ ఉండాలి, అంటే టెంపరేచర్ ఎక్కువ ఉండాలి. ఇది రబ్బర్ క్రాప్కి. ఆ తర్వాత రెయిన్ఫాల్ అనేది కూడా ఎక్కువ ఉండాలి. సూటబుల్ క్లైమేట్ అనమాట అది ఎక్కువగా ప్రపంచంలో ఈక్విటోరియల్ రీజియన్లో ఎక్కువగా పండిస్తారు. ప్రపంచంలో రబ్బర్ క్రాప్ ఉత్పత్తిలో మలేషియా ఫస్ట్ ప్లేస్లో ఉంది, రెండో ప్లేస్ వచ్చి ఇండోనేషియా ఉంది, మూడో ప్లేస్ వచ్చి థాయిలాండ్ దేశం ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో ఈక్విటోరియల్ రీజియన్కి దగ్గరగా ఉండే ప్లేసెస్ ఏమున్నాయి చూడాలా. ఇది కదా ఈక్విటోరియల్ రీజియన్కి దగ్గరగా ఉండేది స్టేట్ ఏదంటే కేరళ స్టేట్లో కొంతవరకు సౌత్ కేరళ అన్నమాట. కేరళలో రబ్బర్ ఎక్కువగా పండిస్తారు. ఆ రబ్బర్ క్రాప్ ఎక్కువగా పండించడం. ఇది అండమాన్స్ అన్నమాట. అండమాన్స్లో కూడా భూమధ్యరేఖకు దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ అండమాన్ నికోబార్ ఈ 2 ఐలాండ్స్ అన్నమాట. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో రబ్బర్ క్రాప్ ఎక్కువగా పండిస్తుంది మన ఇండియాలో. తర్వాత కేరళ స్టేట్లో ఎక్కువ రబ్బర్ క్రాప్ అనేది ఎక్కువగా పండిస్తుంది. ప్రపంచ రబ్బర్ ఉత్పత్తిలో మన ఇండియా ఎన్నో ప్లేస్లో ఉందంటే 5th ప్లేస్లో ఉందన్నమాట. ప్రపంచ రబ్బర్ ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 5th ప్లేస్లో ఉంది అని చెప్పవచ్చు. ఇది రబ్బర్ క్రాప్ అన్నమాట ఈ వాణిజ్య పంటల్లో. తర్వాత క్రాప్ ఈజ్ టొబాకో అనేదన్నమాట. ఈ వాణిజ్య పంటల్లో నెక్స్ట్ది ఏంటంటే పొగాకు, అంటే టొబాకో క్రాప్ అనేది ఏ నెలలైనా పండించడం జరుగుతుంది. ఇది టొబాకోలో ఉండేటువంటి ఆల్కలాయిడ్ వచ్చి నికోటిన్ అనే ఆల్కలాయిడ్ అనేది ఉంటుందన్నమాట. నికోటిన్ ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది మన భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పండిస్తారు అన్నమాట. టొబాకో క్రాప్ ఈజ్ లీడింగ్ ప్రొడక్షన్ స్టేట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. సెకండ్ ప్లేస్ ఈజ్ గుజరాత్లో కూడా ఎక్కువగా పండిస్తారు, అంటే ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్ ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కువగా మనకి
ఈ పొగాకు అనేది ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నమాట. అయితే మన ఇండియాకి లార్జెస్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్ విచ్ కమర్షియల్ క్రాప్ ఈజ్ అని అంటే మన భారతదేశానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యం లభిస్తున్న వాణిజ్య పంట ఏదంటే పొగాకు అనేది చెప్పాలి. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే మన భారతదేశంలో రాజమండ్రిలో ఉందన్నమాట. రాజమండ్రి సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే రాజమండ్రి వద్ద ఉంది. ఆ తర్వాత నేషనల్ టొబాకో బోర్డ్ అనేది 1973 సంవత్సరంలో జాతీయ టొబాకో బోర్డు అంటారు. జాతీయ టొబాకో బోర్డ్ అనేది ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉందంటే జాతీయ టొబాకో బోర్డు అనేది మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఉందన్నమాట. గుంటూరులో ఉంది. గుంటూరు అంటాం. ఇది ఎక్కడుందంటే గుంటూరులో ఉంది. ఇది పొగాకు. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తేయాకు అంటే ఇది క్యాష్ క్రాప్స్ అన్నమాట. తేయాకు అంటే టీ క్రాఫీస్. టీ పంటకు ఏ రకమైన క్లైమేటిక్ కండిషన్స్ అనేటివి ఉండాలి అని అంటే టీ పంటకు క్లైమేటిక్ కండిషన్స్ ఏమి ఉండాలి అంటే ప్రధానంగా హిల్లీ ఏరియాస్ అంటే కొండలు ఉండాలన్నమాట. కొండ చర్యలు అంటాం. హిల్లీ ఏరియాస్ అంటారు ఇంగ్లీష్లో. హిల్లీ ఏరియాస్ అంటే హిల్స్ ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే వాటరు స్టోరేజ్ అయ్యి ఉండకూడదు. డస్ నాట్ అన్నమాట. నీరు నిల్వ ఉండకూడదు అన్నమాట. నీరు నిల్వ ఉండకూడదు. కాబట్టి నీరు అనేది నిల్వ ఉండకూడదు. తర్వాత మూడోది మంచు అనేది హానికరం. స్నో ఉంది కదా, స్నో అనేది ఈ పంటకి తేయాకు పంటకి హానికరం అన్నమాట. అంటే ఈ తేయాకు మనకి ఎక్కడ ఎక్కువ పండిస్తారంటే ఈ హిమాలయ రీజన్ ఉంది కదా, అస్సాం స్టేట్లో. ఇది కదా అస్సాం స్టేట్. ఈ అస్సాం స్టేట్లో ఒక వ్యాలీ ఉంది. ఆ వ్యాలీ ఏంటంటే సూర్మా లోయ ప్రాంతంలో అస్సాం స్టేట్లో సూర్మా లోయ అనే ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ అనేది ఇది వెస్ట్ బెంగాల్, ఇది అస్సాం. డార్జిలింగ్ అనే ప్రదేశంలో డార్జిలింగ్లో ఎక్కువ తేయాకు ఎక్కువగా పండిస్తారు. ఆ తర్వాత సౌత్కి వస్తే నీలగిరి ఉంది కదా, నీలగిరి తమిళనాడు మరియు కేరళలో, తమిళనాడు రాష్ట్రం మరియు కేరళ నీలగిరిలో ఎక్కువగా మనకి తేయాకు ఎక్కువగా పండిస్తారు. ఊటీ, కొడైకెనాల్ హిల్ స్టేషన్స్ ఉన్నాయి కదా, అక్కడ నీలగిరి ప్రాంతంలో తమిళనాడు, కేరళలో ఎక్కువగా పండించడం జరుగుతుంది. నీలగిరి హిల్స్ అంటాం. మన ఇండియాకి, భారతదేశానికి అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యం లభిస్తున్న వాణిజ్య పంటల్లో తేయాకు అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత పొగాకు, తర్వాత టొబాకో, ముందు తేయాకు. మన భారతదేశంలో దొరికే తేయాకుని ఎక్కువగా ఎక్కడికి ఎగుమతి చేస్తాం? యూరోపియన్ కంట్రీస్కి ఎక్కువగా ఎగుమతి చేస్తాం. తద్వారా మనకి ఏమి లభిస్తుందంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి ఇది ఇంటర్నేషనల్ టీ మార్కెట్ సెంటర్. ఇంటర్నేషనల్ టీ మార్కెట్ సెంటర్ అని దేని పిలుస్తారంటే డార్జిలింగ్ అనేది పిలుస్తారు. ఈ టీలో ఉండేటువంటి ఆల్కలాయిడ్ వచ్చి
ఆల్కలాయిడ్ అనేది టీలో మనకి ఒక థెయిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుందన్నమాట. థెయిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది టీ గురించి. తర్వాత కాఫీలో ఉండే ఆల్కలాయిడ్ ఏంటంటే కెఫిన్ అనే ఆల్కలాయిడ్. కాఫీలో ఉండే ఆల్కలాయిడ్ ఏముందంటే కెఫిన్ అనే ఆల్కలాయిడ్ అనేది ఉంటుందన్నమాట. దీంట్లో కాఫీలో ఉండే ఆల్కలాయిడ్ ఏంటంటే కెఫిన్ అనే ఆల్కలాయిడ్ అనేది ఉంటుంది. ఈ కాఫీ పంటకు కావాల్సిన శీతోష్ణ పరిస్థితులు ఏమి ఉండాలంటే కొండ చర్యలు ఉండాలి, నీరు నిల్వ ఉండకూడదు. ఇవి కూడా మంచు అనేది హానికరం. మంచు అనేది హానికరము. కాబట్టి ఈ భారతదేశంలో ఈ కాఫీ ఎక్కువగా ఎక్కడ పండిస్తారంటే కర్ణాటకలోని ఈ వెస్ట్రన్ ఘాట్స్ ఉన్నాయి కదా, ఈ వెస్ట్రన్ ఘాట్స్లో బాబు బుడాన్ హిల్స్ అంటారు. బాబు బుడాన్ హిల్స్లో ఎక్కువగా కాఫీ పంట ఎక్కువగా పండించడం జరుగుతుంది. తర్వాత కర్ణాటక స్టేట్లో, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్లో అరకు వ్యాలీ, అరకు లోయలో లంబసింగ్ అనే ప్రాంతం ఉంది కదా, అరకు లోయలో అక్కడ ఎక్కువగా కాఫీ పంటకు అనుకూలమైన శీతోష్ణ పరిస్థితులు ఉన్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్లో 250 హెక్టార్లలో కాఫీ పండించడం జరుగుతుందన్నమాట. ఈ రెండు బాబు బుడాన్ హిల్స్ కాబట్టి కాఫీ క్రాప్ ఈజ్ లీడింగ్ ప్రొడక్షన్ స్టేట్ ఈజ్ కర్ణాటక స్టేట్ అన్నమాట. కర్ణాటక స్టేట్. అదే టీ ఉంది, టీ ఉత్పత్తిలో అస్సాం ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. టీ క్రాప్లో అస్సాం ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత తమిళనాడు, కేరళ రాష్ట్రాలు. ఇక్కడ కాఫీ పంటలో ఫస్ట్ ప్లేస్ ఏదంటే కర్ణాటక, సెకండ్ ప్లేస్ వచ్చి ఆంధ్రప్రదేశ్. ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ ఏది ఉందంటే బ్రెజిల్ అనే దేశం ఉంది. సెకండ్ ప్లేస్ వచ్చి కాఫీ పంటలో సెకండ్ ప్లేస్ వచ్చి ఆంధ్రప్రదేశ్, సెకండ్ వచ్చి ఇండియా ఉంది. అంటే బ్రెజిల్ తర్వాత రెండవ అత్యధిక కాఫీలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదంటే ఇండియా. రెండవ రాష్ట్రం వచ్చి కర్ణాటక, తర్వాత రెండవ రాష్ట్రం వచ్చి ఆంధ్రప్రదేశ్. ఇది కాఫీ పంటకు సంబంధించి ఇది అన్నమాట. కాబట్టి భారతదేశానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యం, ద లార్జెస్ట్ ఎర్నింగ్ ఫారిన్ ఎక్స్చేంజ్ విచ్ ఇండియన్ కమర్షియల్ క్రాప్ ఈజ్. టీ ద్వారా భారతదేశానికి అత్యధికంగా మనకి లభిస్తూ ఉన్నాయన్నమాట. తర్వాత పప్పు ధాన్యాలు, పల్సస్ క్రాప్ అంటాం. భారతదేశంలో పప్పు ధాన్యాలు ఎక్కువగా మెట్ట పంటలు, అంటే ఏ సాయిల్స్ అనేటివి అవసరం అంటే ఈ పప్పు ధాన్యాలకు సంబంధించి సాయిల్స్ వచ్చి రెడ్ సాయిల్స్ అనేటి అవసరం అన్నమాట. రెడ్ సాయిల్స్ అనేటి మనకు ప్రధానంగా ఈ రెడ్ సాయిల్స్ అనేటివి ఎక్కడ ఉన్నాయి అని అంటే మనకి మధ్యప్రదేశ్లో ఎక్కువ ఉంటాయి. అంటే తమిళనాడుతో ఆంధ్రప్రదేశ్ తర్వాత వచ్చి ఈ ప్రాంతాలు ఎక్కువగా మనకి రెడ్ సాయిల్స్ అనేటివి ఎక్కువగా మనకి ఉండడం జరిగిందనమాట. భారతదేశంలో ఈ భారతదేశంలో తీసుకున్నట్లయితే పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానం రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. ఫస్ట్ ప్లేస్ వచ్చి మధ్యప్రదేశ్లో ఉంది, సెకండ్ ప్లేస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఉంది, తర్వాత మహారాష్ట్ర అనేది ఉందన్నమాట. అంటే ఈ ప్రపంచ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే ఫస్ట్ ప్లేస్లో ఉందని గమనించాలి. ఇది ఫస్ట్ ప్లేస్. తర్వాత సుగంధ ద్రవ్యాలు, ఈ సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్ అంటారు. సుగంధ ద్రవ్యాలు
మన భారతదేశంలో అంటే మిరియాలు, లవంగాలు, ఇవి ఉన్నాయి కదా, పసుపు, ఇవన్నీ సుగంధ ద్రవ్యాల కిందకి వస్తాయన్నమాట. భారతదేశంలో సుగంధ ద్రవ్యాలు అధికంగా పండించే రాష్ట్రం ఏదంటే కేరళ రాష్ట్రము, రెండవది వచ్చి ఆంధ్రప్రదేశ్, మూడవది వచ్చి కర్ణాటక రాష్ట్రం అన్నమాట. కర్ణాటక రాష్ట్రం సుగంధ ద్రవ్యాల రాణి అని దేన్ని పిలుస్తారంటే, సుగంధ ద్రవ్యాల రాణి లవంగాలను పిలుస్తారు. సుగంధ ద్రవ్యాల రాజు వచ్చి మిరియాలు. కాబట్టి మిరియాలు ఉత్పత్తిలో మన భారతదేశంలో కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉంది. లవంగాల ఉత్పత్తిలో కూడా ఈస్ట్ క్లోవ్స్ అంటారు, అది కూడా కేరళనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. కాబట్టి దీనికి సంబంధించి పసుపు టర్మరిక్, భారతదేశంలో పసుపు ఉత్పత్తిలో ప్రథమ స్థానం రాష్ట్రం ఏదంటే, పసుపు ఉత్పత్తిలో ప్రథమ స్థానం రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్, ఏపీ. పసుపు ఉత్పత్తిలో ప్రథమ స్థానం రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అనేదన్నమాట. తర్వాత మిరప మిర్చి అంటాం, చిల్లీస్. మిరప ఉత్పత్తిలో కూడా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. మన భారతదేశంలో మిరప ఉత్పత్తిలో కూడా ప్రథమ స్థాన రాష్ట్రం ఏదంటే మనకి ఈ మిరప ఉత్పత్తిలో కూడా మన భారతదేశంలో ఫస్ట్ ప్లేస్ ఏది ఉందంటే మనకి ఇదే ఉందన్నమాట. నెక్స్ట్ ఈ పప్పు ధాన్యాలు. తర్వాత ప్రధానమైనటువంటి జూట్. భారతదేశంలో జనుము అనేది మనకి ఎక్కువగా హుగ్లీ నది ఉంది కదా, ఇది కదా గంగా నది, రెండో భాగాలు, ఇది హుగ్లీ నది. హుగ్లీ నది పరివాహక ప్రాంతంలో హుగ్లీ రివర్ ఉంది కదా, హుగ్లీ రివర్ క్యాచ్మెంట్ ఏరియాలో జూట్ ఎక్కువగా పండిస్తారు. ప్రపంచంలో జూట్ ఉత్పత్తిలో ఏ దేశం ప్రథమ స్థానంలో ఉందంటే ఇండియానే ఉందన్నమాట. ఇండియా జూట్ ఉత్పత్తిలో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ ఈజ్ బంగ్లాదేశ్. సెకండ్ ప్లేస్ ఏది ఉందంటే బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్ ఇందులో ప్రపంచంలో జనుము ఎగుమతిలో ఏ దేశం ప్రథమ స్థానంలో ఉంది అని అంటే జనుము ఎగుమతిలో బంగ్లాదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ఈ జనుము ద్వారా కూడా భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం అంటే లార్జెస్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది దేని ద్వారా లభిస్తుందంటే జనుము ద్వారానే ఎక్కువగా మనకి లభించడం జరుగుతుందన్నమాట. కాబట్టి భారతదేశంలో జూట్ ఉత్పత్తిలో ఏ స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉందంటే వెస్ట్ బెంగాల్ ఉంది. సెకండ్ ప్లేస్ ఈజ్ బీహార్ ఉంది. థర్డ్ ప్లేస్ ఈజ్ జార్ఖండ్ అనేది ఉందన్నమాట. తర్వాత ఒడిశా స్టేట్ అనేది కూడా ఉందన్నమాట. కాబట్టి ఫస్ట్ ప్లేస్ వెస్ట్ బెంగాల్ స్టేట్. సెంట్రల్ జూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన భారతదేశంలో సెంట్రల్ జూట్ రీసెర్చ్ ఎక్కడ ఉందంటే కోల్కతాలో ఉందన్నమాట. సెంట్రల్ జూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భారతదేశంలో సెంట్రల్ జూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అని అంటే కోల్కతాలో ఉంది అని చెప్పవచ్చు అన్నమాట. కాబట్టి ఇది మన ఆంధ్రప్రదేశ్లో జూట్ మిల్లులు ఎక్కువగా విజయనగరం జిల్లాలో జూట్ మిల్లులు అధికంగా విస్తరించి ఉన్నాయి అని చెప్పవచ్చు. తర్వాత ఈ కమర్షియల్ క్రాప్స్లో ప్రధానమైనటువంటి ఫ్రూట్స్ అనేటి యాపిల్ ఉత్పత్తులు జమ్మూ కాశ్మీర్ స్టేటు అండ్ హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయన్నమాట. యాపిల్ అనేది. తర్వాత నారంజ్ లేదా బత్తాయి. ఇవి బత్తాయి పళ్ళు, నారింజ పళ్ళు అనేది ఎక్కువగా మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నాయన్నమాట. మహారాష్ట్ర సెకండ్ ప్లేస్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత నిమ్మ ఉత్పత్తిలో భారతదేశంలో నిమ్మ ఉత్పత్తిలో భారతదేశంలో లెమన్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ జిల్లాలు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయన్నమాట. తెలంగాణ
మామిడి పంటలో ప్రధానంగా వచ్చి యూపీ, ఉత్తరప్రదేశ్ ఉంది. సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అనేది మామిడి పంట ఉత్పత్తిలో ప్రథమ ప్లేస్లో ఉన్నదన్నమాట. ఇవి పండుకు సంబంధించి. అరటి తీసుకుంటే అరటి ఉత్పత్తిలో తమిళనాడు స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. దీనికి అనుబంధంగా ఇవి ఫ్రూట్స్ సంబంధించినవి అన్నమాట. తర్వాత సపోటో తీసుకుంటే మన భారతదేశంలో కర్ణాటక స్టేట్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది సపోటా ఫ్రూట్స్లో. ఆ తర్వాత ఆవులు అంటే పశు సంపద తీసుకున్నట్లయితే ప్రపంచ పశు సంపద విస్తీర్ణంలో పశు సంపదలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో కూడా మిల్క్ ప్రొడక్షన్ ఈజ్ భారత్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. భారత్ అనేది ఇందులో భారతదేశంలో పశు సంపద ఎక్కువగా పశువులు అధికంగా ఉన్న రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో పశువులు అనేటివి ఎక్కువగా ఉన్నాయన్నమాట. పశువులు అంటే ఆవులు, గేదెలు ఇటువంటి అన్నమాట. ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆ తర్వాత గొర్రెలు, గొర్రెల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అన్నమాట. తర్వాత పందులు మహారాష్ట్రలో అధికంగా విస్తరించి ఉన్నాయన్నమాట. పందులు అనేవి మహారాష్ట్రలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. తర్వాత గ్రౌండ్ నట్ అంటే గ్రౌండ్ నట్ అనేది ఇది ఆయిల్ సీడ్స్ క్రాప్ అన్నమాట. ఈ గ్రౌండ్ నట్ అనేది భారతదేశంలో గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత వచ్చి ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది, అంటే సెకండ్ ప్లేస్లో ఉంది. సెంట్రల్ గ్రౌండ్ నట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుంది అని అంటే సెంట్రల్ గ్రౌండ్ నట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మన ఇండియాలో జునాగఢ్లో ఉందన్నమాట. జునాగఢ్. కాబట్టి సెంట్రల్ గ్రౌండ్ నట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన ఇండియాలో ఎక్కడుంది, భారతదేశంలో ఎక్కడుంది అని అంటే ప్రధానంగా తీసుకుంటే గ్రౌండ్ నట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జునాగఢ్లో ఉంది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ నట్ ఎక్కువగా పండించే జిల్లాలు ఏంటంటే అనంతపురం, చిత్తూరు జిల్లాలు ఎక్కువగా గ్రౌండ్ నట్ ఎక్కువగా పండించడం జరుగుతుందంట. లీడింగ్ ప్రొడక్షన్ స్టేట్ మాత్రం గుజరాత్. తర్వాత నూనె గింజలు, ఆయిల్ సీడ్స్ తీసుకుంటే మన భారతదేశంలో ఎక్కువగా ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్లో మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత ప్లేస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది అని చెప్పవచ్చు అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కమర్షియల్ క్రాప్ కిందకి తీసుకోవచ్చు అని చెప్పవచ్చు. తర్వాత ఈ అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించినటువంటి వీటితో పాటు మనకి అగ్రికల్చర్ రెవల్యూషన్స్ అనేటివి ఉన్నాయి. వ్యవసాయ విప్లవాలు అంటారు అన్నమాట. నెక్స్ట్ వ్యవసాయ విప్లవాలు అంటే అగ్రికల్చర్ రెవల్యూషన్స్. వీటిని ఏమంటారంటే వ్యవసాయ విప్లవాలు అంటారు. అగ్రికల్చర్ రెవల్యూషన్స్ అని చెప్పవచ్చు అనమాట. అగ్రికల్చర్ రెవల్యూషన్స్లో ప్రధానంగా ముందుగా చెప్పాలంటే హరిత విప్లవము అనేది గ్రీన్ రెవల్యూషన్ అంటారు. హరిత విప్లవం అంటారు, గ్రీన్ రెవల్యూషన్ పిలుస్తారు. మనకి హరిత విప్లవము సంబంధించి ఫస్ట్ మన భారతదేశంలో 1965-66 సంవత్సరంలో భారతదేశంలో ప్రవేశపెట్టారు. 3వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టారు. ఎట్లా అడుగుతాడు, హరిత విప్లవాన్ని భారతదేశంలో ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టారు అని అడుగుతాడు.
మూడవ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టారు. ఈ హరిత విప్లవము మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారంటే పంజాబ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. మన భారతదేశంలో హరిత విప్లవాన్ని మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారంటే పంజాబ్. అంటే పంజాబ్లో ఏ ఏ పంటలో మొదటి హరిత విప్లవాన్ని ఏ పంటలు అంటే గోధుమ పంటలో మొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగిందనమాట. దీంట్లో సక్సెస్ కావడం జరిగింది. అధికంగా ఆహారం అంటే హరిత విప్లవం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే భారతదేశంలో జనాభా పెరుగుతుంది, జనాభా తగ్గట్టు ఆహార ధాన్యాల ప్రొడక్షన్ చేయాలనే ఉద్దేశంతో హరిత విప్లవాన్ని ఆధునిక సాంకేతిక పనిముట్లు ఉపయోగించి, యంత్ర పరికరాలను ఉపయోగించి, తర్వాత రసాయనిక ఎరువులు అధికంగా వాడి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధించడం కోసం హై ఈల్డింగ్ వెరైటీస్ అంటే ఆధునిక విత్తనాలు అనేవి ప్రవేశపెట్టి ఎక్కువ దిగుబడి సాధించడమే హరిత విప్లవం యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి ఈ ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే నార్మన్ బోర్లాగ్ అని పిలుస్తారు. ఏ దేశం అంటే మెక్సికో దేశం అన్నమాట. మెక్సికో. ఈయనకి 1973లో నోబెల్ ప్రైజ్ కూడా లభించిందనమాట. నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు ఆయనకి. తర్వాత మన భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే ఎంఎస్ స్వామినాథన్ పిలుస్తారు. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే ఎంఎస్ స్వామినాథన్ పిలుస్తారు. ఆ తర్వాత రెండవ హరిత విప్లవం రెండవ హరిత విప్లవము అని దేంట్లో ప్రవేశపెట్టారంటే వరిలో రెండవ హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టారు. అది కొంతవరకు సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అనేది 2006 సంవత్సరంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇది కొంతవరకు సక్సెస్ అయింది, కానీ పూర్తిగా సక్సెస్ మాత్రం కాలేదు. కాబట్టి గ్రీన్ రెవల్యూషన్లో గోధుమ పంట మాత్రం బాగా సక్సెస్ కావడం జరిగింది. ఇది గ్రీన్ రెవల్యూషన్ సంబంధించి. ఆ తర్వాత శ్వేత విప్లవం అన్నమాట. శ్వేత విప్లవం అంటే వైట్ రెవల్యూషన్ అంటే పాల దిగుబడి సాధించడం. దీన్ని వైట్ రెవల్యూషన్ అంటే ఏంటంటే పాల ఉత్పత్తి అధికంగా సాధించడాన్ని అంటే ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ అంటన్నమాట. పాల ఉత్పత్తి గావించడాన్ని ఏమంటారంటే వైట్ రెవల్యూషన్. ఇక్కడ మనకి ఒక ఐరోపా దేశస్తులు సంవత్సరానికి యావరేజ్న 55 లీటర్లు మిల్క్ కన్జంప్షన్ జరుగుతుంది. అయితే మన ఇండియాలో జస్ట్ 2.5% మాత్రమే మిల్క్ కన్జంప్షన్ అనేది జరుగుతుంది. దీన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ పాల వెల్లువ అనేది ఆపరేషన్ ఫ్లడ్ అనేది తీసుకురావడం, ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చారు. తద్వారా మన భారతదేశంలో ఎన్డీడీబీ అనేది ప్రవేశపెట్టారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ప్రవేశపెట్టారు. ఈ ఎన్డీడీబీకి మొదటి చైర్మన్ ఎవరంటే వర్గేస్ కురియన్ అని అన్నమాట. వర్గేస్ కురియన్ ఈయన ఇటీవల చనిపోయాడు. ఈ వర్గేస్ కురియన్ ఆధ్వర్యంలో మన ఇండియాలో పాల వెలువ ఎక్కువగా జరిగిందనమాట. ఇది ఎన్డీడీబీ ఎక్కడ ఉందంటే గుజరాత్లోని ఆనంద్లో ఉందన్నమాట. ఆనంద్లో ఉంది. ఆ తర్వాత ఈ పాల ఉత్పత్తి గావించిన తర్వాత మనకి ఈయన వర్గీస్ కురియన్ వచ్చి శ్వేత విప్లవ పితామహుడు అని పిలుస్తారని. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అని అంటారు వర్గీస్ కురియన్ని శ్వేత విప్లవ పితామహుడు అని పిలుస్తారు. అది గమనించాలి. లేటెస్ట్గా తీసుకుంటే మన భారతదేశంలో పాల ఉత్పత్తిలో మిల్క్ ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్ ఏ స్టేట్ ఉందంటే ఉత్తరప్రదేశ్ వచ్చి పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే
ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్ ఈజ్ గుజరాత్ అన్నమాట. అదేవిధంగా పాల వినియోగంలో మిల్క్ కన్జ్యూమర్ స్టేట్ అని తీసుకుంటే పంజాబ్ స్టేట్ వచ్చి మిల్క్ కన్జ్యూమర్ స్టేట్గా మనం చెప్పవచ్చు. మిల్క్ కన్జ్యూమర్ స్టేట్గా మనం చెప్పవచ్చు. కాబట్టి ఇది శ్వేత విప్లవము అనేది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ విప్లవం ఏంటంటే ఎల్లో రెవల్యూషన్ అంటే పసుపు విప్లవం. పసుపు విప్లవం దేనికి సంబంధించిందంటే నూనె గింజల ఉత్పత్తి ఆయిల్ సీడ్స్ అన్నమాట. ఆయిల్ సీడ్స్ క్రాప్ అనేది దీన్ని నూనె గింజల ఉత్పత్తి గావించడాన్ని ఏమంటారంటే ఆయిల్ సీడ్స్ క్రాప్గా మనం చెప్పవచ్చు అన్నమాట. ఆయిల్ సీడ్స్ క్రాప్స్గా మనం నూనె గింజల ఉత్పత్తి గావించిన ఆయిల్ సీడ్స్ క్రాప్ అంటాం. మన భారతదేశంలో నూనె గింజల ఉత్పత్తిలో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందంటే మధ్యప్రదేశ్ అనేది, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత గుజరాత్. ఈ 3 రాష్ట్రాలు నూనె గింజ ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో ఫాదర్ ఆఫ్ ఎల్లో రెవల్యూషన్, పసుపు విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే శ్యామ్ పిట్రోడా అని ఆయన పిలుస్తారు. శ్యామ్ పిట్రోడా అని ఆయన వచ్చి పసుపు విప్లవ పితామహుడు అని అంటారు. తర్వాత నెక్స్ట్ది నీలి విప్లవం అనేది. నీలి విప్లవం దేనికి సంబంధించిందంటే మనకి చేపల ఉత్పత్తి అంటే మంచిటి చేపలు 2 వస్తాయి అన్నమాట. ఫిష్ ప్రొడక్షన్ అన్నమాట. ఫిష్ ప్రొడక్షన్ ఎక్కువగా చేపల ఉత్పత్తి గావించడాన్ని ఏమని పిలుస్తారంటే ఫిష్ ప్రొడక్షన్ అని పిలుస్తారు. మన భారతదేశంలో చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే అంటే ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ మంచినీటి చేపలు, ఉప్పు నీటి చేపలు అని ఉంటాయి. ఉప్పు నీటి చేపల్లో కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉంది. కేరళ. మంచినీటి చేపల్లో వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ ప్లేస్లో ఉంది. టోటల్గా కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉంది చేపల ఉత్పత్తిలో, రెండవది వెస్ట్ బెంగాల్ అనేది. ఆ తర్వాత దీనికి సంబంధించి రొయ్యలు తీసుకుంటే భారతదేశంలో రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ఏ స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది? ఆంధ్రప్రదేశ్. నీలి విప్లవం ఫిష్ ప్రొడక్ట్స్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్? ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ ఎవరిని పిలుస్తారంటే హీరాలాల్ చౌదరి. హీరాలాల్ చౌదరిని ఏమంటారంటే నీలి విప్లవ పితామహుడు అని పిలుస్తారు. హీరాలాల్ చౌదరిని ఏమని పిలుస్తారు? నీలి విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అని అంటే హీరాలాల్ చౌదరిని నీలి విప్లవ పితామహుడు అని అంటారు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిష్ ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతుందన్నమాట. ఈ చేపల వినియోగంలో కన్జ్యూమర్ స్టేట్ అని దేని పిలుస్తారంటే వెస్ట్ బెంగాల్ని కన్జ్యూమర్ స్టేట్ అని పిలుస్తారన్నమాట ఇండియాలో. అవి వ్యవసాయ విప్లవాల్లో ప్రధానమైనవి ఇవి అన్నమాట. తర్వాత ఎరుపు విప్లవం అనేది దేనికి సంబంధించిందంటే భారతదేశంలో రెడ్ రెవల్యూషన్ అంటారు. అంటే ఎరుపు విప్లవం దేనికి సంబంధించిందంటే ఇది మీట్ అంటాం. మీట్ అంటే మాంసము మరియు మీట్ అనేది దేనికి సంబంధించింది? మాంసము మరియు టమాటో. మాంసము మరియు టమాటో ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ ఏదంటే ఇది ప్రధానమైనదన్నమాట. మాంసము టమాటో అనేది ఇది ఎరుపు విప్లవము అని అంటాం. మాంసము టమాటో అనేది దేనికి సంబంధించిందంటే ఎరుపు విప్లవం. ఆ తర్వాత టమాటా ఉత్పత్తిలో ప్రపంచంలో మన భారతదేశం అనేది టమాటా ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ టమాటా ఉత్పత్తిలో మన భారతదేశంలో ఏ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉందంటే ఆంధ్రప్రదేశ్. మాంసం ఉత్పత్తిలో
ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్పవచ్చు. ఎరుపు. తర్వాత రౌండ్ రెవల్యూషన్, రౌండ్ విప్లవం అంటే గుండ్రని విప్లవం అన్నమాట. రౌండ్ రెవల్యూషన్ దేనికి సంబంధించిందంటే బంగాళాదుంపలు, పొటాటోస్, బంగాళాదుంపలుకి ప్రసిద్ధిగాంచింది ఏంటంటే రౌండ్ విప్లవం. మన భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువగా ఈ బంగాళాదుంపలు ఎక్కువగా పండిస్తారు. మన భారతదేశంలో బంగాళాదుంపల పరిశోధన కేంద్రం పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుందంటే సిమ్లాలో ఉందన్నమాట. పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుందంటే సిమ్లాలో ఉంది. తర్వాత సిల్వర్ రెవల్యూషన్ అనేది కోడిగుడ్లు ఉత్పత్తి గావించడం. భారతదేశంలో కోడిగుడ్డు ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు, రెండవ రాష్ట్రం వచ్చి ఆంధ్రప్రదేశ్. తమిళనాడు, రెండవ రాష్ట్రం వచ్చి ఆంధ్రప్రదేశ్. కాబట్టి ప్రపంచ కోడిగుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది అన్నమాట. భారతదేశం వచ్చి తమిళనాడు సిల్వర్. తర్వాత గోల్డెన్ రెవల్యూషన్ ఇది గోల్డెన్ రెవల్యూషన్ దేనికి సంబంధించిందంటే ఫ్రూట్స్ అంటే పండ్లు ఉత్పత్తి గావించడం అన్నమాట. అన్ని రకాల పండ్లు ఉత్పత్తి గావించడం గోల్డెన్ రెవల్యూషన్ అంటారు. గోల్డెన్ సిల్వర్ రెవల్యూషన్ అంటే ఆల్రెడీ సిల్వర్ గురించి చెప్పాను. గోల్డెన్ సిల్వర్ రెవల్యూషన్ అనేది దేనికి సంబంధించిందంటే బంగారు వెండి విప్లవం అంటారు. ఇది ప్రత్తి ప్రొడక్షన్ అన్నమాట. అంటే కాటన్ ప్రొడక్షన్ ఉత్పత్తి చేయడాన్ని గోల్డెన్ సిల్వర్ రెవల్యూషన్ అంటారు. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అనేది దేనికి సంబంధించిందంటే ఇది జనుము అంటే ప్రధానంగా జనుము అనేది జూట్ అంటారు అన్నమాట. జూట్ అంటారు. జనుము అనేది ఏంటంటే జూట్ అంటారు. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అని పిలుస్తారు అన్నమాట. ఇవి ప్రధాన బ్రౌన్ రెవల్యూషన్ వచ్చి భారతదేశంలో ఇది వచ్చి బ్రౌన్ అంటే లెదర్ ప్రొడక్షన్ అంటే తోళ్ళ ఉత్పత్తి గావించడం అన్నమాట. తోళ్ళు. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన ఇండియాలో ఎక్కడుందంటే తోళ్ళ ఉత్పత్తిలో ప్రథమ స్థానం రాష్ట్రం ఏంటంటే తమిళనాడు. చెన్నై వద్ద సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుందంటే చెన్నై వద్ద ఉందన్నమాట. తర్వాత గ్రే అంటే బూడిద రంగు విప్లవం అన్నమాట. బూడిద రంగు విప్లవం అంటారు. ఈ గ్రే రెవల్యూషన్ వచ్చి ఫెర్టిలైజర్స్ అంటే పురుగు మందులు, యూరియా, ఎరువులు మరియు ఎరువులు ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ప్రొడక్షన్ అనేది గ్రే రెవల్యూషన్ సంబంధించింది అన్నమాట. గ్రే రెవల్యూషన్. కాబట్టి ఎరుపు విప్లవం మాంసం, రౌండ్ రెవల్యూషన్ బంగాళాదుంపలు, సిల్వర్ వచ్చి కోడిగుడ్లు, గోల్డెన్ వచ్చి పండ్లు ఫ్రూట్స్, గోల్డెన్ సిల్వర్ రెవల్యూషన్ ప్రత్తి, గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ జనుము, బ్రౌన్ రెవల్యూషన్ తోళ్ళు, గ్రే రెవల్యూషన్. తర్వాత వీటిలో అడుగుతున్నాడు ఎక్కువగా బిట్లు అనమాట. ఇది గమనించాలి ఎక్కువగా. ముందు చెప్పిన అంటే గ్రీన్ రెవల్యూషన్, నీలి విప్లవం గురించి వాటిలో అడుగుతున్నాడు. ఇవి కూడా అప్పుడప్పుడు వీటి గురించి కూడా అడుగుతున్నాడు. గ్రూప్ 2 స్థాయిలో మన కానిస్టేబుల్కి ఎస్ఏ ఎగ్జామ్ కూడా ఇది కొంచెం ఇంపార్టెంట్గా మనం చెప్పవచ్చు. ఈ రెవల్యూషన్సే కాకుండా ఇంద్రధనస్సు విప్లవం అన్నమాట. ఇంద్రధనస్సు విప్లవం అంటే ఇది ఇంద్రధనస్సు విప్లవం అనేది అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల పంటలకి మరియు ఆల్ క్రాప్స్ అండ్ ఆల్ వెజిటేబుల్స్ అన్ని రకాల కూరగాయలకు ఇది ఎక్కువగా మనకి సంబంధించింది అన్నమాట. అన్ని రకాల పంటలు, అన్ని రకాల కూరగాయలకు సంబంధించింది ఇంద్రధనస్సు విప్లవం.
పూలు కూడా ఎక్కువగా మనకి పూలు అంటే ఇంద్రధనుస్సు విప్లవానికి సంబంధించి పూలు కూడా మనకి వస్తాయి అన్నమాట. ఇంద్రధనుస్సు విప్లవము అని అంటారన్నమాట. ఇవి మన భారతదేశంలో ఎక్కువగా మనకి కాషాయ విప్లవం, సఫ్రాన్ రెవల్యూషన్ అంట. ఈ కాషాయ విప్లవం దేనికి సంబంధించిందంటే కుంకుమ పువ్వు. భారతదేశంలో కుంకుమ పువ్వు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము. భారతదేశంలో కుంకుమ పువ్వు ఉత్పత్తిలో ప్రథమ స్థానం రాష్ట్రం ఏదంటే మన కుంకుమ ఉత్పత్తిలో ప్రథమ స్థానం రాష్ట్రం ఏదంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్ అన్నమాట. భారతదేశంలో కుంకుమ పువ్వు ఉత్పత్తిలో ప్రథమ స్థానం రాష్ట్రం ఏదంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్ అనేది ఫస్ట్ ప్లేస్ అనేది మనం చెప్పవచ్చు. ఆ తర్వాత కాషాయ విప్లవం అంటారు. దీంట్లోనే సఫ్రాన్ రెవల్యూషన్లోనే మనకి సౌరశక్తి అంటే సోలార్ ఎనర్జీకి సంబంధించి కూడా కాషాయ విప్లవానికి సంబంధించి సోలార్ ఎనర్జీకి సంబంధించి కూడా మనకి కాషాయ విప్లవానికి సంబంధించి సఫ్రాన్ రెవల్యూషన్ అని కొత్తగా పెట్టారన్నమాట దీన్ని. ఆ తర్వాత పింక్ రెవల్యూషన్, పింక్ విప్లవం అనేది మనకు ఇది ఆనియన్స్ అంటే ఎర్రగడ్డలకు సంబంధించి ఆనియన్స్ మరియు మెడికల్ డ్రగ్స్ అన్నమాట. మెడికల్ డ్రగ్స్ గురించి కూడా ఇది ఉందన్నమాట. డ్రగ్స్ అంటే ఆనియన్స్ మరియు మెడికల్ డ్రగ్స్ సంబంధించి ఏ విప్లవం ఉంటుందంటే పింక్ విప్లవం అనేది ఆనియన్స్ మెడికల్ డ్రగ్స్ సంబంధించి మనకు ఉంటుందన్నమాట. ఇవి విప్లవాలు అన్నమాట. అంటే భారతదేశానికి సంబంధించి ప్రధానమైన విప్లవాలు. కల్చర్ సంబంధించి కొన్ని చెప్పుకున్నాం. కల్చర్స్ అంటే సిరి కల్చర్ ఇది దేనికి సంబంధించిందంటే పట్టుకు సంబంధించి. భారతదేశంలో పట్టు ఉత్పత్తిలో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందంటే కర్ణాటక రాష్ట్రము ప్రథమ స్థానంలో ఉంది అన్నమాట. పట్టు ఉత్పత్తిలో కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంది చెప్పవచ్చు. తర్వాత రెండో ప్లేస్ వచ్చి తమిళనాడు స్టేట్. తర్వాత కల్చర్ తీసుకుంటే ఎపీకల్చర్ అంటే ఇది ఎపీకల్చర్ అనేది దేనికి సంబంధించింది? ఎపీకల్చర్ అనేది తేనెటీగల పెంపకం అన్నమాట. తేనెటీగలు హనీ ప్రొడక్షన్ అన్నమాట. ఎపీకల్చర్ అంటే తేనెటీగల పెంపకం. విటికల్చర్ వచ్చి ద్రాక్ష తోటల పెంపకం అన్నమాట. గ్రేప్స్ ద్రాక్ష తోటల పెంపకం. ఆ తర్వాత విటికల్చర్ తర్వాత ఉద్యానవనాల తోటల పెంపకానికి సంబంధించి హార్టికల్చర్ సంబంధించి ఉద్యానవనాలు అంటే గార్డెన్ క్రాప్స్ అన్నమాట. ఉద్యానవనాలు అనేటి గార్డెన్ క్రాప్స్. ఉద్యానవనాల తోటల పెంపకానికి సంబంధించి ఏ కల్చర్ అనేది ఉంటుందంటే అంటే తోటల పెంపకం. తోట పంటలు అంటే ఫ్రూట్స్, ప్రధానంగా పండ్ల ఉత్పత్తి చేయడం అన్నమాట. పండ్లు ఉత్పత్తి ఇవి ప్రధానమైనటువంటి కల్చర్స్ అన్నమాట. ఇవి మనం గుర్తుపెట్టి సిరికల్చర్, ఎపీకల్చర్, విటికల్చర్, హార్టికల్చర్ అనేటివి కొన్ని ఉన్నాయి. తర్వాత ఇది అగ్రికల్చర్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్. ఓకే.